Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో మనం ఫైండింగ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 యూజింగ్ బైసెక్షన్ మెథడ్ చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మనందరికీ తెలుసు +5 ఆర్ -5 అని, బట్ అది బైసెక్షన్ మెథడ్లో కనుక్కోవడం ఎలా అనేది మనం చూద్దాం. సో ఇది మనకు అడిగారు, అందువల్ల చేస్తున్నాం. ఈ ప్రాబ్లం చేయండి సార్ అంటే చేస్తున్నాం. ఇది ఈజీగా ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పిన టేబుల్ టెక్నిక్లోనే చెప్తాను. కొద్దిగా పెద్దగా మనకు ఆన్సర్ తెలుసు, అది ఇక్కడ ఆన్సర్ వచ్చి 5 అని తెలుసు, 5 రప్పించాలి మనం. సో ఇక్కడ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే x² = 25 అంటే x ఏమవుతుంది √25. సో x² = 25ని మనం ఈక్వేషన్గా రాసుకున్నాం. దీన్నే f(x) అనుకుంటున్నాం. let f(x) = x² - 25. సో ఇది ఫంక్షన్ మనకు ఇప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ తీసుకోవాలి. మనకు 4 దగ్గర నెగిటివ్ వస్తుంది. 4 దగ్గర 16 - 25 మనకు ఒక నెగిటివ్ వాల్యూ వస్తుంది, -9 నెగిటివ్. అలానే 5 దగ్గర 0 వస్తుంది, 5 తీసుకోకూడదు. 6 కానీ 7 కానీ. 6 తీసుకుంటే ఏమవుతుందంటే ఒకే స్టెప్లో ఆన్సర్ వచ్చేస్తుంది, ఒకే లైన్లో. అందుకని 7 తీసుకుంటున్నాం. 7 అంటే 7² 49 - 25. సో అక్కడ మీకు పాజిటివ్ ఉంటుంది. ఓకే, అంటే ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ మధ్యలో రూట్ ఉంటుంది. ఆ నెగిటివ్ దగ్గర వచ్చిన వాల్యూని మనం ఇక్కడ రాసుకుంటాం. 4 దగ్గర నెగిటివ్ ఉంది, 7 దగ్గర పాజిటివ్ ఉంది. ఇది వచ్చి ఫార్ములా బైసెక్షన్ మెథడ్లో. అంటే ఏం చేయాలంటే a + b/2 అంటాం కదా, అంటే 4 + 7/2. సో మీరు ప్రతిసారి క్యాల్సీ వాడండి. క్యాల్సీలో ఇలా టైప్ చేయండి, 4 + 7/2. సో 11/2 అంటే 5.5 వచ్చింది. ఫస్ట్ వన్ 5.5. సో ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే మనకి x² - 25 ఇక్కడ వచ్చిన xn వాల్యూ స్క్వేర్ -25. 5.5² - 25 ఎంత వస్తే అంత 5.25 వచ్చింది. అది ప్లస్సా మైనస్సా? 5.25 మనకి ఇక్కడ ప్లస్సే, ప్లస్ కాబట్టి ఇక్కడ ప్లస్ అని రాసి ప్లస్ దగ్గర x అని వేయాలి. ఇప్పుడు ప్లస్ని మార్చాలి నెక్స్ట్ స్టెప్లో. పాజిటివ్ దగ్గర ఈ వాల్యూని వేసి నెగిటివ్ని కాపీ చేయాలి. మళ్ళీ ఈ రెండు యాడ్ చేయాలి ఇంతకుముందు చేసినట్టు. 4 + 5.5/2 ఓకే 4.75. 4 + 5.25/2 5.25 కదా, 5.5 మనకి ఇక్కడ వచ్చింది 5.5. ఓకే, సో ఇక్కడ మనకేమొచ్చింది 4.75 రాసి దీంట్లో xn² - 25 కదా, 4.75² - 25 ఎంతో చూడాలి. ఎంత వచ్చింది? నెగిటివ్ వచ్చింది, -2.4375. 4375. ఇది జస్ట్ నెగిటివా పాజిటివా కనుక్కొని ఈ వాల్యూ ఏమి యూజ్ చేయం. నెగిటివ్ వస్తే ఇప్పుడు మీకు వచ్చిన వాల్యూని నెగిటివ్లో రీప్లేస్ చేయాలి. ఇక్కడ 4.75. సో పాజిటివ్ వస్తే మనం పాజిటివ్లో రీప్లేస్ చేసాం xnని. నెగిటివ్ వస్తే ఈ వాల్యూని నెగిటివ్లో వేసాం, పాజిటివ్ని యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేస్తాం. అగైన్ యావరేజ్ 4.75 + 5.5/2 చేస్తే మనకు 5.125 వచ్చింది. మళ్ళీ ఇక్కడ రాయాలి దీని స్క్వేర్ -25. 5.125²
మైనస్ 25 ఈక్వల్ టు ఎంత వచ్చింది 1.26. అది పాజిటివ్నా నెగిటివ్నా అంతే, అదొకటే కావాలి. పాజిటివ్ అయితే పాజిటివ్ వచ్చింది కదా, పాజిటివ్లో దీన్ని రాయాలి 5.125. నెగిటివ్ని కాపీ చేయాలి యాజ్ ఇట్ ఈజ్, మళ్ళీ యావరేజ్ కనుక్కోవాలి. ఇలా కంటిన్యూ చేయాలి. ఎంతవరకు కంటిన్యూ చేయాలంటే మనకి ఎక్సన్లో వచ్చిన వాల్యూ వచ్చేంతవరకు, ఎంత రావాలి 5 వచ్చేంతవరకు చేయాలి. ఓకేనా? సో ఇదే ప్రొసీజర్ మీరు కంటిన్యూ చేశారంటే నేను ఎలా అయితే చెప్పానో, నెగిటివ్ వచ్చినప్పుడు నెగిటివ్ని మార్చడం, నెగిటివ్ ప్లేస్లో ఎక్సన్ వేయడం, పాజిటివ్ వస్తే పాజిటివ్ ప్లేస్లో ఎక్సన్ వేయడం, ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఆన్సర్ తెలుసు కాబట్టి ఆన్సర్ వచ్చేంతవరకు వెళ్ళచ్చు. ఇలా వేసుకుంటూ వెళ్తే 15th స్టెప్లో మీకు ఇక్కడ ఆన్సర్ వచ్చింది, మనకు 5 అనే ఆన్సర్ వచ్చింది. ఓకే, సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామంటే కన్ఫామ్గా 25 - 25 0. సో దిస్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఈజ్ ఎంత 5 అనేసి వచ్చేసింది మనకు. ఓకే, సో ప్రొసీజర్ నేను స్టార్టింగ్లో చెప్పాను, అదే ప్రొసీజరు ఎన్ని స్టేజెస్ చేసాం, 15 స్టేజెస్ చేసాం. ఓకేనా? సో ఇలానే నేను ఫస్ట్లో నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానో అలా చేసుకుంటూ వస్తే మనకు 15th స్టేజ్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేసింది యూజింగ్ బైసెక్షన్ మెథడ్. బైసెక్షన్ మెథడ్ కాబట్టి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఎక్కువే ఉంటాయి, తక్కువ అయితే ఉండవు. అది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.